స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని దేశాభివృద్ధికి కృషి చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. 75వ గణతంత్ర దినోత్సవాన్ని ఆయన పురస్కరించుకొని శుక్రవారం ఒంగోలులోని పోలీస్ కావత్తు మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి గురించి ఆయన తన సందేశంలో వివరించారు. జిల్లాలో పాలన వికేంద్రీకరణలో భాగంగా 719 గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అవసరమైన సేవలు అందిస్తున్నామన్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో 6797 మంది ఉద్యోగులు ప్రజలకు సేవలు అందిస్తున్నారని చెప్పారు. పెరేడ్ను సమీక్షించడానికి కలెక్టర్ గారిని ఇన్వైట్ చేయడానికి పెరేడ్ కమాండర్ జి శ్రీహరి రెడ్డి గారు వేదిక వద్దకు పెరేడ్ కమాండర్ యొక్క ఈనాటి యొక్క రిపబ్లిక్ గారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఆ వాహనంపై ఎక్కుచున్నారు. వారి వెనువెంటనే మన ఎస్పీ గారు మరి యొక్క మన ముందుకు వెళుతుంది. ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలపరా నీ జాతి నిండు గౌరవాన్ని అని పెట్టాం. అంతేకాదు సూర్యుడికి దూరంగా ఉన్నటువంటి 15 లక్షల కిలోమీటర్ల దగ్గర ఆదిత్య వెల్వల్ని పెట్టాం. అలాగే జనవరి 1న డిజిటల్ రంగానికి కొరకు ఇప్పుడు మన కలెక్టర్ గారు మొదటి కంటింజెంట్ని సమీక్షిస్తున్నారు. ఫస్ట్ ఏఆర్ కంటింజెంట్ ఇన్ఛార్జ్ వైఎస్ఆర్కే ప్రసాద్ గారు, రెండవ ఏఆర్ కంటింజెంట్ని సమీక్షిస్తున్నారు వైవి శివప్రసాద్ చేశారు. అత్యద్భుతమైనటువంటి ఈజ్ ది మదర్ ఆఫ్ వరల్డ్ పార్లమెంట్ అనేది చేసి ప్రపంచాన్ని అపురపరిచాము. అది మరియు G20 సదస్సులను ఏర్పాటు గారు రిపబ్లిక్ డే వేదిక వద్దకు ఇచ్చేయుచున్నారు. మన కలెక్టర్ గారు వెనువెంటనే మన ఎస్పీ గారు మళ్ళా అందంగా అలంకరించబడినటువంటి రిపబ్లిక్ డే వేదిక వద్దకు ఇచ్చేసారు. श्रीमान रिपब्लिक डे परेड मान से गुजरने की आज्ञा प्रदान करें. ఒక డిపార్ట్మెంట్ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 6 గంటలకు, మళ్ళా రాత్రి 6 గంటల నుంచి ఉదయం 6 గంటలకు మేల్కొని ప్రజల యొక్క సేవలు అందిస్తున్నటువంటి డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్. అటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మొదటి ప్రగతి సాధనకు ముందుకు అనేటువంటి మీరు కనుక గమనించినట్టయితే మన యొక్క కంటింజెంట్ యొక్క హస్త విన్యాసాన్ని గమనించండి. వెరీ ఇంప్రెస్. చక్కటి వీడియోలు విందైనటువంటి పోలీస్ బ్యాండ్ మీ ఎదురుగా వచ్చినప్పుడు ఒకసారి పిల్లలు చప్పట్లు కొట్టండి. ప్రతీకగా దేశానికి సేవలు ప్రతీకగా ఇచ్చేసినటువంటి వారిని దుశ్శాలతో ఇప్పుడు ఇక్కడ మన కలెక్టర్ గారు సత్కరిస్తున్నారు. ఇంకొకరు మరి ఒకరు వారి యొక్క అల్లుడు గారిని కూడా శేషగిరిరావు గారిని కూడా సత్కరిస్తున్నారు. తదుపరి వెంకటేశ్వరరావు గారని మన జిల్లాకు సంబంధించినటువంటి గొప్ప ఫ్రీడమ్ ఫైటర్ గారు, అలాగే మన కంగుటూరి ప్రకాశం పాంతులకి వారిని కూడా కలెక్టర్ గారు వాళ్ళతో సత్కరిస్తున్నారు.
అయ్యో మళ్ళీ లేదు పోయినట్టు అంతే చెప్పకరా ఇప్పుడే సార్ సార్ స్ట్రైప్స్ బట్టి స్ట్రైప్స్ మనకి ఎట్లా వేలుముద్ర ఉందో ఏమవుతుంది ఏం చేద్దా ఏం చేయదు సార్ నాన్ చాలా బ్యూటిఫుల్ స్నేక్ సార్ ఏపీ తెలంగాణకి చాలా బాగుంటుంది సార్ కలర్స్ అండ్ దాని డిజైన్స్ కానీ కొత్తగా వదిలేస్తారు కదా అప్పటికప్పుడు సేవ్ చేసి ఫారెస్ట్లో వదిలేస్తారు. మీ పేరేమన్నారు? బ్యాండెడ్ కుక్కరీ కుక్కరీ స్మెల్ వస్తుంది. దిస్ ఇస్ నాన్ వెనమస్ సార్ ఇది మన డిపార్ట్మెంట్ ద్వారా మనం ఎంగేజ్ చేస్తాం సార్ వీళ్ళని స్నేక్ రెస్క్యూర్స్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని లాస్ట్ టైం పంపిస్తున్నాం. అక్కడ చూసిన మీరే కదా ఇద్దరు ఇంకొకరు కూడా అది అమలుకి వచ్చిన తర్వాత భారతదేశం సర్వసత్తగా ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ఈ సందర్భంగా మన జిల్లాలో జరుగుతున్న మరియు జరగబోవు వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమం ప్రగతిని సంక్షిప్తంగా మీ ముందు ఉంచున్నాను. జిల్లాలో 719 గ్రామ వార్డు సచివాలయాల ద్వారా 6,797 మంది ఉద్యోగుల ద్వారా ప్రజలకి సేవల్ని అందించడం జరుగుతున్నది. 2023-24 సంవత్సరంలో ఏపీ సేవా సర్వీసెస్ కింద ఇప్పటి వరకు అందిన 21,83,250 సేవా వినతులుగాను 99.24% పరీక్ష నుండి జరిగింది. సమస్యలపై ప్రజల నుండి అందిన వినతులను సత్వరమే పరిష్కరిస్తూ స్పందన కార్యక్రమం ద్వారా ప్రతి సోమవారం జిల్లా స్థాయిలో స్పందనతో పాటు SC/ST ప్రత్యేక స్పందన, నియోజకవర్గ స్థాయి స్పందన మరియు ప్రభుత్వం ఆదేశముల ప్రకారము మండల స్థాయి స్పందన కార్యక్రమంలో శుక్రవారం ఒక్కొక్క మండలంలో నిర్వహించడం జరుగుతుంది. తద్వారా వచ్చిన 21,498 దరఖాస్తులు గాను 99.6% దరఖాస్తులు పరిష్కరించడం జరిగింది. రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లాగా 14,32,349 హెక్టేర్లు విస్తీర్ణము కలిగిన జిల్లాలో 31% అటవీ భూములు, 43% సాగు భూములను 4,77,669 మంది రైతులు సాగు చేస్తున్నారు. జిల్లాలో 3 మీడియం, 798 మైనర్ చెరువులతో పాటు NSP కెనాల్ ద్వారా వచ్చే నీటి నుండి 2,54,392 ఏకర్లు ఆయకట్టుని సాగు చేస్తూ 102 తాగునీటి చెరువులను నింపి వాటి ద్వారా ప్రజలకి నీరు అందిస్తున్నాము. దేశంలో ఎక్కడ లభించని ఎంతో ప్రాముఖ్యమైన బ్లాక్ గ్యాలక్సీ గ్రనైటు మన జిల్లాలో చీమకుర్తి నుండి 3,45,877 క్యూబిక్ మీటర్లు గ్రానైట్ను ఉత్పత్తి చేసి 45,000 మందికి ఉపాధి కల్పిస్తున్నాము. దీనివలన అన్ని జిల్లాలకి సరఫరా చేయడం జరిగింది. ఇన్ని సహజ వనరులు కలిగిన జిల్లాలో పశ్చిమ ప్రకాశం జిల్లా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతం మరియు సాగు నీటు లభ్యలేకపోవడము, జిల్లాలో వ్యవసాయ సాగు పద్ధతులు మరియు ఎరువులు, పురుగు మందులు వాడకం పైన అవగాహన లోపము, వర్షాధార పంటల పైన వ్యవసాయం చేస్తున్న రైతులకి తక్కువ ఆదాయం రావడం, వర్షాభావ పరిస్థితుల్లో సరిగా పంటలు పండకపోవడం, భూకామతదారులు గ్రామంలో లేకపోవడం వలన అధిక భూములు సాగు లేక బీడు భూములుగా ఉండడము, రెవెన్యూ రికార్డులో చిక్కులు మరియు దీర్ఘకాలిక భూ వివాదం ఉండడం, ఇండస్ట్రీస్ తక్కువ ఉండడం వలన ఉద్యోగ అవకాశాలు లేకపోవడము,
లోతైన సముద్రంలో చేపలు వేటాడు కొరకు సరిపడినంత సదుపాయాలు మరియు పరికరాలు లేకపోవడము వంటి సవాల్ని మనం అధిగమించవలసి ఉన్నది. ఈ సవాల్ని అధిగమించడానికి జిల్లాలో తీసుకున్న చర్యలు: రెవెన్యూ 955 ఎకరాల్లో ప్రభుత్వ భూమిని 838 మంది లబ్ధిదారులకి అసైన్మెంట్ పట్టాలు ఇచ్చటకు జిల్లా స్థాయి అసైన్మెంట్ కమిటీ ఆమోదించడం జరిగింది. 2198 లబ్ధిదారులకి చెందిన 4156 ఎకరంలో అసైన్మెంట్ భూములు ఫ్రీ హోల్డ్ చేయడానికి జిల్లా రిజిస్టర్ వారికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. 8056 లబ్ధిదారులకి సంబంధించిన 9531 ఎకరంలో ఇనాం భూములు ఫ్రీ హోల్డ్ చేయడానికి జిల్లా రిజిస్టర్ వారికి ప్రతిపాదన పంపించడం జరిగింది. 37,615 ఎకరంలో చుక్కల భూములను GOMS 111 ద్వారా నిశ్చయిత భూముల నుండి తొలగించడం జరిగింది. వ్యవసాయ మరియు అనుబంధ రంగాలు వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణము 4,47,300 ఎకర్ల ఆయకట్టుకి సాగునీరు అందించటకు మరియు 15.25 లక్షల మంది ప్రజలకి తాగునీటి సరఫరా చేయడానికి ఉద్దేశించడమైంది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 8,044 కోట్ల రూపాయలు. ఇప్పటి వరకు 5,974 కోట్ల రూపాయలు ఖర్చు చేయడమైనది. 21 జనవరి 2021 సంవత్సరాల నాటికి మరియు 23 జనవరి 2024 తేదీకి 2 టన్నల్ని పూర్తి చేయడం జరిగింది. వైఎస్ఆర్ జలకళ పథకం ద్వారా ఇప్పటి వరకు 1,774 బోర్లు మంజూరు చేసి 7 కోట్లు ఖర్చు చేసి 2,107 మందికి లబ్ధి చేయడం జరిగింది. జిల్లాలో 1,72,852 వ్యవసాయ కనెక్షన్కి 534 ఎలక్ట్రికల్ ఫీడర్ ద్వారా పగటిపూట 9 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా జరుగుతుంది. జిల్లాలోని 616 రైతు భరోసా కేంద్రాలుగాను 611 రైతు భరోసా కేంద్ర పరిధిలో కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసి 21 కోట్ల రూపాయలు రాయితీతో పాటు 57 కోట్ల రూపాయలను విలువైన వ్యవసాయ యంత్ర పరికరాలను సరఫరా చేయడం జరిగింది. వైఎస్ఆర్ రైతు భరోసా PM కిసాన్ పథకం కింద 213 కోట్ల రూపాయలను 2,84,113 మంది రైతులకి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. వైఎస్ఆర్ ఉచిత ఫసల్ బీమా పథకం కింద 181 కోట్ల రూపాయలను 73,351 మంది రైతులకి ఖాతాలో జమ చేయడం జరిగింది. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు పథకం కింద 4 కోట్ల రూపాయలను 16,000 రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. 2023 సంవత్సరం మార్చ్, ఏప్రిల్, మే మరియు జూన్ మంత్లో సంభవించిన అకాల వర్ష వలన 599 ఏకర్లలో జరిగిన పంట నష్టముకు 88 లక్షల రూపాయలు నష్టపరిహారంగా 341 మంది రైతులకి అందించడం జరిగింది. రైతు ఉత్పత్తిదారులు సమాఖ్యలు ఫార్మర్ ప్రొడ్యూసర్ గ్రూప్స్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 4,604 ఫార్మర్ ప్రొడ్యూసర్ గ్రూప్స్లను ఏర్పాటు చేసి బ్యాంకుల ద్వారా 30 లక్షల రుణాలు మంజూరు చేయడం జరిగింది. వ్యవసాయ శాఖ మరియు DRDA ఆధ్వర్యంలో NRLM పథకం కింద జిల్లాలో 751 గ్రూపులను ఏర్పాటు చేసి బ్యాంకుల ద్వారా 3,62 లక్షలు రుణాలు మంజూరు చేయడం జరిగింది. జిల్లాలోని 616 రైతు భరోసా కేంద్రాల పరిధిలోని ఫార్మర్ ప్రొడ్యూసర్స్ గ్రూపుల ద్వారా ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు అవగాహన సదస్సులు కల్పించి పంట సాగు ఖర్చు తగ్గించి రైతు ఆదాయమున గత సంవత్సరం నుండి 10 నుండి 20% వరకు పెంచడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. ఉద్యాన శాఖ ఉద్యాన పంటలు అభివృద్ధి సమీకృత ఉద్యాన పంటల అభివృద్ధి మిషన్ ద్వారా 16 కోట్ల రూపాయలు జిల్లాలో 7,273 హెక్టేర్లో పండ్లు, కూరగాయలు, పూల తోటలు మొదలైన ఉద్యాన పంటలు ఉన్నవి. జిల్లాలో అరోమా మిషన్ 3.0 కింద నిమ్మగడ్డి, రుసగడ్డి మరియు వడ్డివేరు సాగుని ప్రోత్సాహం చేయడానికి 2020-24 సంవత్సరంలో 1,000 ఎకరాల్లో సాగు చేయటకు ఇప్పటి వరకు 350 ఎకరాల నుండి లబ్ధిదారులకి ఎంపిక పూర్తి చేయడం జరిగింది. సాగునీరుని పొదుపుగా వినియోగించడానికి మరియు అధిక దిగుబడులు సాధించడానికి గత సంవత్సరంలో 88 కోట్ల రూపాయలు పరికరాలను సరఫరా చేయడం జరిగింది.
పశుసంవర్ధక శాఖ జగనన్న పాలు వెలువ కార్యక్రమంలో భాగంగా మన జిల్లాలో 176 పాల కేంద్రాల నుండి ప్రతిరోజు సాగుతున్న 49,000 లీటర్లు పాల సేకరణ జరుపుతూ రాష్ట్రంలోనే 3వ స్థానంలో ఉన్నాము. ఇప్పటి వరకు 1,64,00,000 లీటర్లు పాలని సేకరించి 78 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో నేరుగా జమ చేయడం జరిగింది.